రమావత్ కోటమ్మ గారి కుటుంబం ఈ కుటుంబం బాగా దయనీయమైన పరిస్థితిలో ఉంది. రైతమ్మ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నీ పేరేం పేరు? అత్యానాయక్, రమావత్ అత్యానాయక్. నీ పేరు? లక్ష్మీబాయి. వీళ్ళిద్దరూ కూడా బెడ్ రిడన్ కేసులు, అంటే మంచాన ఇబ్బందికరమైన ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఇద్దరు మంచాన ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ప్రజలందరికీ మాట ఇచ్చారు. వీళ్ళకి చెరి 15,000 రూపాయలు, అంటే 30,000 రూపాయలు వీళ్ళిద్దరికి ప్రభుత్వం తరఫున వస్తుంది. మా కోటమ్మకి ఎంత వస్తుంది? నీకు 4,000 రూపాయలు. అంటే మీ కుటుంబం మొత్తం కూడా 34,000 రూపాయలు. ఎవరి దయ వల్ల? చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, సహకారంతో మీకు ఇంటికి 34,000 రూపాయలు వీళ్ళకి వస్తున్నాయి. వీళ్ళిద్దరు కూడా ఊర్లో తిరగాలనేది కొంచెం ఆశపడతా ఉన్నారు. ఎప్పుడు మంచం మీద కూర్చోవడం. నేను సొంత మన నిధులతోటి ఇద్దరు కూడా రైతు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నా. ఇంకా చదువుకునే పిల్లలు ఉంటే చదివించి నువ్వు ఇద్దరేనా అనుకున్నారని చదివి బాగా వ్యవసాయం చేస్తాము. ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉంటారు. అన్నదాతకి కూడా వచ్చిందా? అవి కూడా వచ్చిందా? పొలానికి సంబంధించి అన్ని ప్రభుత్వం తరఫున వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ కుటుంబానికి వచ్చింది. ఈ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి లేకపోయి ఉంటే బాగా ఇబ్బంది. అవునా కదా? అంతే కదా? ఆయన రాబట్టే కదా. అంతకుముందు పెన్షన్లు కూడా లేవు అప్పుడు. ఇప్పుడు 15,000 అప్పుడు ఒక్కరికి వచ్చింది. సహకరించాలా లేదా? ఆయనకే సహకరించాలి, గుర్తుపెట్టుకోవాలి కదా. అందుకని నన్ను ఇంటింటికి పోయి అసలు మీ పరిస్థితులన్నీ కూడా ఏంటి, మీరు ఎలా ఉన్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతోషంగా ఉన్నారా లేదా బాధగా ఉన్నారా, ఇవన్నీ అడిగి తెలుసుకొని పంపించారు. ఈ రోజు నేను రాబట్టే కదా, ఈ కార్యక్రమం కింద రాబట్టే వీళ్ళిద్దరికి సైకిళ్ళు వస్తుంది. అవునా కదా? అందుకే మమ్మల్ని ఇళ్ళ పోమన్నాడు బాబు గారు. ఇళ్ళ పోయి ప్రజలందరూ కూడా మనకు ఓట్లు వేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరందరూ పోయి పేద ఇళ్ళకి పోయి అందరిని కూడా పలకరించరండి అని చెప్పి దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ తండాకు రావటం జరిగింది. దీనివల్ల ఈ ఊర్లో మేము ట్రైసైకిల్ తీస్తున్నాం. ఇప్పుడే మన వాళ్ళంతా అక్కడ అడిగారు బోర్ వేపిమని. కరెంటు పోతే ఈ మోటార్లన్నీ ఆడటం లేదు, ఒకటి కొట్టుకుండే బోర్ వేపిమని. కొట్టుకుండే బోర్ కూడా ఇస్తున్నా నేను మీ తండాకి, అది కూడా ఇస్తున్నా. మనం రాబట్టి అయితే ఆ సమస్య తెలిసింది, అయిపోయినాయి. రోడ్లు కూడా అన్ని రోడ్లు వేసాము. మిగిలిపోయిన రోడ్లు వేసేస్తాం. సైడ్ కాలాల్లో రోడ్లు కూడా ఇప్పుడు దాకా మనమే వేసింది, ఎవరు వేయలేదు. మిగిలిన 1-2 ఉన్నాయి, అవి కూడా మనం వేసి ఈ తండాన్ని ఆదుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఇప్పుడు ఆయనే మొత్తం ప్రభుత్వం కానీ అందరి ప్రజలతోటి మమేకమైపోతా ఉన్నాడు, గట్టిగా తిరుగుతా ఉన్నాడు. ఆయనకు కూడా మనం అందరం కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ కుటుంబానికి ఖచ్చితంగా చంద్రబాబు గారి తరఫున మేము ఆదుకుంటామని వీళ్ళందరికీ మాటిస్తాం.